హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే 20 టేబుల్స్ వరకు మైండ్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది నేర్చుకుందామండి. అది కూడా మనం చిన్నప్పుడు బట్టి పట్టి ఉంటాము. ఇప్పుడు అలా బట్టి పట్టాల్సిన అవసరం లేదండి. ఏదైనా కూడా మైండ్లో కూడా ఈజీగా క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఓకే, మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. స్మార్ట్ వేలో మనము ప్రతిదీ కూడా నేర్చుకుందామండి. ఓకే, ఇప్పుడు మనము 13 ఫోర్జా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామండి. దానికోసం మనకు 13 టేబుల్ రానవసరం లేదు, జస్ట్ 4 టేబుల్ వస్తే సరిపోతుంది. అది ఎలాగంటే 4 1 జా ఏంటండి, 4 1 జా 4, అలాగే 4 3 జా ఎంత, 4 3 జా 12, 4 1 జా 4, 4 3 జా 12. ఇప్పుడు ఈ 12లో ఉన్న యూనిట్స్ ప్లేస్లో ఉన్న 2ని యూనిట్స్ ప్లేస్లో యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకోవాలి. రిమైనింగ్ మనకు టెన్స్ ప్లేస్లో ఉన్న 1ని ఈ 4కి యాడ్ చేయాలి. అప్పుడేమైంది, 4 + 1 5 అయిపోద్ది. దాన్ని టెన్స్ ప్లేస్లో రాసేసుకుంటే మనకు ఆన్సర్ ఏంటి 52 వచ్చేస్తుంది. ఓకే, అలాగే ఇప్పుడు 19 5 జా ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, మనకు 5 టేబుల్ వస్తే సరిపోతుంది. అదేంటంటే 5 1 జా 5, 5 9 జా 45, 5 9 జా 45లో ఈ 5 అనేది యూనిట్స్ ప్లేస్లో ఉంది. అంటే ఈ ఒకట్ల స్థానంలో ఉన్న 5ని ఒకట్ల స్థానంలో అలాగే రాసేసుకోవాలి. ఈ టెన్స్ ప్లేస్లో ఉన్న 4ని ఈ 5కి యాడ్ చేయాలి. 5 1 జా 5 కదా, ఈ 5కి యాడ్ చేయాలి. 4 + 5 9, 9 వచ్చేసి టెన్స్ ప్లేస్లో రాసేస్తే ఆన్సర్ వచ్చేసి 95. వన్స్ ప్లేస్లో ఉన్న 5ని యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకున్నాం. టెన్స్ ప్లేస్లో ఏం చేసామంటే 5 1 జా 5, ఈ 5ని 5 9 జా 45లో ఉన్న 4కి యాడ్ చేసాం. ఇది మనం ఇలా లెంత్గా కనిపిస్తుంది, మైండ్లో ఎలా చేయాలో మనం చూద్దాం. ఓకే, ఇది ఇప్పుడు చూడండి 16 5 జా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. మనం ఇక్కడ ఏంటంటే 16 5 జా చేయడానికి మనకు 5 టేబుల్ వస్తే సరిపోతుంది. సో 5 6 జా 30. ఓకే, 3ని ఇలా రాసేసుకొని 0 పెట్టేసుకున్నట్లయితే 0 అనేది యూనిట్స్ ప్లేస్లో రాసేయండి. సో ఈ టెన్స్ ప్లేస్లో ఉన్న 3కి 5 యాడ్ చేసింది డైరెక్ట్. 5 + 3 8, సో 80 ఆన్సర్. ఇప్పుడు 18 7 జా ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, అప్పుడేంటి 7 1 జా 7, ఈ 7కి మనం ఏం యాడ్ చేయాలి, 7 1 జా 7, ఈ 7కి ఏం యాడ్ చేయాలి మనం, 7 8 జా 56లో ఉన్న 5 యాడ్ చేయాలి. అంటే ఇది టెన్స్ ప్లేస్లో ఉంటుంది అన్నట్టు. 5కి 7 యాడ్ చేస్తే 12, పక్కన 6 వచ్చేసి వన్స్ ప్లేస్లో పెట్టేసుకున్నాం. సో ఆన్సర్ వచ్చేసి 126. అలాగే 17 6 జా ఫైండ్ అవుట్ చేద్దామండి. సింపుల్, మనకు తెలుసు కదా 6 1 జా 6, ఈ 6కి ఏం యాడ్ చేయాలి మనం, 6 7 జా 42, 42లో ఉన్న 4ని యాడ్ చేయాలి. 2 వచ్చేసి వన్స్ ప్లేస్లో ఉంటుంది, ఈ 4 అనేది టెన్స్ ప్లేస్లో ఉన్న 4ని 6కి యాడ్ చేస్తే 102. అలాగే 19 9 జా చూద్దామండి. 19 9 జాకి ఏంటి, 9 1 జా 9, ఈ 9కి ఏం యాడ్ చేయాలి మనం, 9 9 జా 81లో 8 యాడ్ చేయాలి. 9కి 8 యాడ్ చేస్తే 17, 1 వచ్చేసి యూనిట్స్ ప్లేస్లో ప్లేస్ చేసేద్దాం. అప్పుడు 171 అయిపోద్ది. దీన్నే మనము ఇంకా ఈజీగా మన అమ్మమ్మలు తాతయ్యలు చేసిన ప్రాసెస్లో కూడా చేయొచ్చండి. అది ఎలాగో ఒకసారి మీకు చూపిస్తాను. అదేంటంటే స్ప్లిట్ అండ్ మెర్జ్ మెథడ్ అన్నట్టు. ఎలాగంటే 16 5 జా ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, మనము 16 ఏం రాస్తారంటే 10 + 6గా రాసుకోవచ్చు.
10 + 6గా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం 16 5s ఫైండ్ అవుట్ చేయడానికి ఏమని రాయొచ్చు? 10 5s 50 ప్లస్ 6 5s 30. 10 5s 50, 6 5s 30. రెండు యాడ్ చేస్తే 80 is the ఆన్సర్. అలాగే ఇంకో క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ 18 7s ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం. 18 ఏమని రాయొచ్చు? 10 + 8గా రాసుకోవచ్చు. ఇప్పుడు 18 7s అంటే 18 7s = 18 అంటే 10 8s 10 7s 70, 10 7s 70 plus 8 7s 56. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎంత? 126. ఇప్పుడు 17 6s చూద్దామండి. 17 6s అని ఫైండ్ అవుట్ చేయాలంటే 17 ఏమని రాయొచ్చు? 17ని 10 + 7గా రాసేసుకోవాలి. ఇవన్నీ కూడా మైండ్లో చేయాలి మనము. జస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చూపిస్తున్నాను. 17ని 10 + 7గా మార్చేసుకోవాలి. 10 6s 60 ప్లస్ 6 7s 42. 60 + 42 102 అని మైండ్లోనే క్యాలిక్యులేట్ చేయాలి. ఇది (17 6s = 10 6s 60 plus 7 6s 42. టోటల్ వచ్చేసి 102. ఇంకో క్వశ్చన్ చూద్దామండి. 19 9s చేద్దాం. ఇక్కడ 19 ఏమని రాయొచ్చు? 19 = 10 + 9 and 19 9s = 10 9s 90 plus 9 9s 81. 90 + 81 = 171. ఓకే, అర్థమైంది అనుకుంటున్నానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని వీడియోలు మనం ముందు వీడియోలో చేద్దామండి. నెక్స్ట్ వీడియోలో 1 to 10 కాకుండా ఇంకేదే నెంబర్ ఇచ్చినా కూడా, అంటే 2 digit కానీ 3 digit కానీ 5 digit కానీ 100 digit నెంబర్ ఇచ్చినా కానీ అది ఎలా చేయాలో నేర్చుకుందామండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.